శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 24. వినాయక పూజ కొరకు నగరవాసులు సమాయత్తమగుట. వినాయకుని పూజ కొరకు నగరవాసులు మహాజనులు సమాయత్తమయ్యారు. పూజా సామగ్రిని సిద్ధం చేశారు. రకరకాల సంభారాలు సమకూర్చుకున్నారు. రుచికరమైన పిండి వంటలు వండారు. శుచిగా భోజన పదార్థాలు వండి సిద్ధపరిచారు. రాజుగారి ఇంట, మంత్రివర్యుల ఇళ్లలోనూ, అలా నగరంలో ప్రతి ఇంట జనులు వినాయకుని పూజకు సిద్ధమై బాల వినాయకుని కొరకు వెదకనారంభించారు. అయ్యా, మీకు వినాయకుడు కనబడ్డాడా అని జనులు ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించుకుంటూ చివరగా ఊరవతలకు వెళ్ళగా అక్కడ గుమికూడిన జనం వాళ్లలో వాళ్ళిలా మాట్లాడుకుంటున్నారు. చూశారా, ఈ వినాయకుడు ఆ పూరిపాకలో ఉంటున్న పేద బ్రాహ్మణుడు శుక్లుని ఇంటికి వెళ్ళాడట. ఆ మాటలు విని నాగరికులు శుక్లుని ఇంటికి వెళ్ళి, ఏమయ్యా, వినాయకుడేడి అని ప్రశ్నించారు. ఆ బ్రాహ్మణుడు ఇలాగే వచ్చి అలాగే వెళ్ళిపోయాడు అని వినాయకుడు వెళ్ళిన దారిని చూపాడు. లీలామానుష విగ్రహుడు వినాయకుడు జనాన్ని ఆట పట్టించదలిచి తనతో ఆడుతున్న బాలుర్ను విడిచి ఏమీ ఎరగని వాడి వలె ఒకళ్ళ గుమ్మం దగ్గర పడుకున్నాడు. అలా పండుకున్న బాలుని దగ్గరకు కొందరు వెళ్ళి కోపంగా, ఏమయ్యా, నీకేం దయ్యం పట్టిందా ఏమి? నువ్వు ఆ దరిద్ర బ్రాహ్మడి ఇంటికి వెళ్ళావట. నువ్వు సాక్షాత్తు ఈశ్వరుడే అయితే అందరినీ సమభావంతో చూడాలి కదా, అందరికీ సమానంగా మేలు చేయాలి కదా అని దురుసుగా మాట్లాడారు. కొందరు సాత్విక జనులు బాలుని చేయి పట్టుకుని మృదువుగా, వినాయక, మా ఇంట్లో నీ పాదం పెట్టు, నీ కోసం ఏర్పాటు చేసినవి స్వీకరించి మా వ్రతం సఫలం చెయ్యి అని అడిగారు. బాలుని కొరకు తిరిగి తిరిగి అలసి చివరకు బాలుని కలుసుకొని, అయ్యా వినాయక, నువ్వు నీ బాలగణంతో సహా వచ్చి మా ఇంట్లో భోజనం చెయ్యి అని అర్థించాడు. నేను ఆ బ్రాహ్మణ్ణి ఇంట సుష్టుగా భోజనం చేశాను. ఇంకా ఒక్క మెతుకు కూడా తినడానికి నా కడుపులో ఖాళీ లేదు అని సమాధానం చెప్పాడు వినాయకుడు. ఆ పేద శుక్లుని ఇంట తాగడానికి గుక్కడు మంచినీళ్లే దొరకవే, ఇక తినడానికి ఏముంటుంది అని కొందరు దురుసుగా మాట్లాడారు. మరికొందరు చేసినవన్నీ వృధా అయ్యాయని చింతించారు. ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి ఎన్నో సంభారాలు సమకూర్చుకున్నాం, అవన్నీ దండిగా అయిపోతాయి అని చికాకు పడ్డారు కొందరు. మన సంకల్పం నెరవేరలేదని విచారించారు ఇంకొందరు. మనకంత అదృష్టమేది అని ముఖాలు వేలవేశారు ఇంకొందరు. బాహ్యాడంబరాలు కలవాళ్ళు, భక్తిహీనులు, డాంబికులు, ఆ పిల్లవాడు రాకపోతే మరేమీ కొంప మునిగిపోలేదు, మన ఇంట్లో వండిన పదార్థాలు తినడానికి అతనికి దంతసిరి ఉండాలి అని విసవిసలాడి వాళ్ళు వండుకున్న పదార్థాలు వాళ్లే భుజించారు. నిజమైన భక్తిపరాయణులు నిరాహార దీక్షతో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. సర్వలోకాల్లో ఎవరు వాస్తవ భక్తులో ఎరిగిన విరాట్ రూపుడు వినాయక స్వామి. ఒకే సూర్యుడు వేర్వేరు కుంభాల్లో ప్రతిబింబించినట్లు అనేక రూపములు ధరించాడు. లోకో భిన్న రుచి కదా. మంచం ఎక్కి దుప్పటి కప్పుకుని పండుకునేవారు కొందరు, జపపారాయణులు కొందరు, శాస్త్ర పాఠాలు వల్లించేవారు కొందరు, శిష్యులకు పాఠాలు చెబుతున్న వేద విధులు కొందరు. ఇలా నగరవాసులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. వినాయక స్వామి ప్రతి ఇంట ప్రత్యక్షమై వారు వారు నివేదించినవి స్వీకరించాడు. వినాయకుడు మా ఇంటికొచ్చాడంటే మా ఇంటికొచ్చాడని నగరమంతా ఒకటే సందడి. ఈ శుభవార్త రాజుగారికి తెలుపుటకు సమధికోత్సాహంతో రాజమందిరానికి తరలి వెళ్లారు పురవాసులు. రాజుగారికి ఆ విషయం తెలియజేశారు. 3 లోకాల నుండి వినాయకుడిని పూజించడానికి రథాలపైన, గుర్రాలపైన, పల్లకీలపైన, ఇలా అనేక వాహనాలపై తరలి వచ్చారు. నగరమంతా కోలాహలంతో నిండిపోయింది. ఎక్కడ చూస్తే అక్కడ వినాయకుడే. కాశీరాజు పురజనులను ఉద్దేశించి, మీ పలుకులు విడ్డూరంగా ఉన్నాయి. మునిపుత్రుని మాయలో పడి మీరలా మాట్లాడుతున్నారు. వాస్తవానికి బాలుడు నా దగ్గరే ఉన్నాడు అని చెప్పాడు. విశ్వమూర్తి అయిన వినాయకునకు అసాధ్యమైనదేది? స్వామి సర్వాలంకార భూషితుడై, సింహాదిరూఢుడై, 10 భుజములతో సిద్ధి బుద్ధి సమూతుడై సర్వుల గేహములందు ప్రకాశించాడు. వినాయకుని కరుణిచే ప్రబోధితులై భేద బుద్ధిని విడనాడి ఒకే సత్తు అనేక నామరూపాలతో విలసిల్లునన్న వాస్తవాన్ని గ్రహించారు మునీశ్వర్లు సనక సనందులు. 24వ అధ్యాయం సమాప్తం.
శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 25 భక్తి ప్రశంస. వినాయకుని తత్వంను గ్రహించిన మునీశ్వర్లు సనక సనందులు స్వామిని ఇలా స్తుతించారు. ప్రభు, సర్వకారణములకు నీవే కారుండవు, కారణాతిక్రమడువు. నీవు బ్రహ్మరూపుడవు, బ్రహ్మాండ కారుండవు, సర్వవ్యాపకుడవు, తత్పర మగువాడవు నీవే. ఈ బ్రహ్మాండంను నీవే పాలకుడవు, చివరకు హరించేవాడవు నీవే. నీవే నానా రూపధారుడవు, అపురూపుడవు, నానామయా బలాన్వితుడవు. పంచభూతములు, యక్ష గంధర్వ రాక్షసులు అన్నీ నీవే. నిన్ను స్తుతింప సమర్థుడెవరు? నువ్వు చరాచర స్వరూపుడవు. మేము మోహవర్జితులమయ్యాము. మాకు జ్ఞానోదయమైంది. నీ దివ్య రూపంను చూసే భాగ్యం పొందాము. అనేక రూపంలో ధరించిన నీ మహిమను మేము తెలుసుకోలేకపోయాము. నీ దర్శనం వల్ల, నీ పాదపద్మముల స్పర్శనం వల్ల మేము చరితార్థులమయ్యాము. నీవు అనంత శక్తి సంపన్నుడవు. భూభారంను తగ్గించుటకు నీవు ఆవిర్భవించావు. ఇలా బ్రహ్మ మానస పుత్రులకు ఆ మునీశ్వర్లు వినాయకుని బహుదా స్తుతించారు. బాలుని రూపం ధరించిన మాయా మానుష విగ్రహుడు తన ఇచ్ఛామాత్రం చేత అనేకానేక రూపములు ధరించుటలో వినోదము కలవాడు అగు వినాయకుడు వారి స్తోత్రములు విని, మునులారా, తత్వజ్ఞులైన మీరు నా అనుగ్రహం వలన సర్వజ్ఞులు కాగలరు అని వారికి వరము ప్రసాదించి అంతర్ధానమైనాడు. పిమ్మట మునీశ్వర్లిద్దరూ ముచ్చట కలిపే వినాయకుని మూర్తిని రూపొందించి రత్నాలు పొదిగిన సువర్ణ ఖచిత చుట్టూ ప్రాకారములు నిర్మించి గర్భాలయంలో మూర్తిని ప్రతిష్ఠించి ఆ మూర్తికి వరద వినాయకుడని నామకరణం చేసి ఆలయం పక్కన ఒక తటాకం తవ్వించి దానికి గణేశకుండమని పేరు పెట్టి ఆ ప్రాంతమునంతటిని తమ తపోబలంతో పునీతం గావించి కుండలంలో స్నానం చేసి వరద గణేశుని సమస్త ఉపచారములతో అర్చించారు. గణేశ కుండంలో స్నానం చేసి ఆలయంలో వరద గణేశుని చెదరని భక్తితో సేవించిన వారికి సర్వ కామ్యములు సిద్ధిస్తాయి. పుత్ర పౌత్రాభివృద్ధి, ఆయుర్వృద్ధి, ధన ధాన్యాభివృద్ధి కలుగుతాయి. తత్వజ్ఞానం కలుగుతుంది. చివరకు పునరావృత్తి రహితమైన వినాయక ధామం సంప్రాప్తమవుతుంది. ఇందు ఇసుమంతయు సందేహం లేదు. బ్రహ్మ మానస పుత్రులు, తపస్సంపన్నులు, ఈహాతీతులు, తత్వజ్ఞులు, జ్ఞాన విధులు అయిన సనక సనందుల అమృత హస్తములతో ప్రతిష్ఠించబడిన వరద గణేశుని పవిత్రమైన ఆలయమునకు గంధర్వ కిన్నర అప్సరోగణములు వచ్చి స్వామిని అర్చించి అంతర్ధానమయ్యారు. అది చూసి ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ పులకాంకిత గాత్రులై సనక సనందులు దేవలోకం చేరుకున్నారు. పిదప కాశీరాజు మంత్రి సామంత స్వజన సమేతంగా సద్బ్రాహ్మణులను వెంట పెట్టుకుని ఆ ఆలయమునకు వచ్చి వరదుని అతిభక్తితో అర్చించి స్వామికి అనేక కానుకలు సమర్పించుకుని బ్రాహ్మణ ఆశీస్సులు పొంది వారిని విలువైన వలువలతోనూ బంగారు కంకణాలతోనూ ధనముతోనూ సత్కరించి తిరిగి తన నిజపురానికి మరలిపోయాడు. తర్వాత జనులు తండోపతండములుగా వరద గణేశుని ఆలయంకు రావడం, స్వామిని అర్చించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వస్థులై స్వగృహములకు మరలిపోతూ ఉండడం పరిపాటి అయింది. ఇలా వాణీనాథుడు వ్యాస మహర్షికి రసవత్తరమైన అనేక వినాయక కథలు చెబుతూ, వ్యాసమునీంద్ర, ఇంకా నీకేం వినాలనుందో చెప్పు అని అడిగాడు. అంత వ్యాస మహర్షి పరమేష్టి చిల్లి గవ్వకు కొరగాని గర్భదరిద్రుడైన శుక్లుని పూరిపాకకు వెళ్లి అతడు పెట్టిన పొడి మెతుకులు అమృతతుల్యంగా అరగించాడని చెప్పావు. ఆ స్వామి ఇంకా ఏం చేశాడో చెప్పు అని అడిగాడు. వ్యాస మహర్షి, వరదుడు కర్ణిస్తే ఇక లోటు ఏముంటుంది? శుక్లుని దారిద్ర్యంను పూర్తిగా పోగొట్టాడు. అతనికి ఇంద్ర సౌధాన్ని అంటే దివ్య సౌధాన్ని అనుగ్రహించాడు. కుబేర్నకు మించిన ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. ఆ దంపతులకు రతి మన్మధులకు అతీతమైన అందాన్ని అనుగ్రహించాడు. వినాయకుడు భక్తవత్సలుడు. భక్తితో సమర్పించే పత్రం, పుష్పం, ఫలం, తోయం ఆ స్వామి ఆనందంగా స్వీకరిస్తాడు. దంబంతోనూ మత్సరంతోనూ సమర్పించేది ఎంత గొప్ప పదార్థమైనా అతడు తృణీకరిస్తాడు. అతనికి కావలసినది అకుంఠిత భక్తి, అచంచల విశ్వాసం అని బ్రహ్మదేవుడు చెప్పాడు. 25వ అధ్యాయము సమాప్తం.
శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 26 భీమారాక్షసి మోక్షణము. విదర్భ దేశంలో మదిశ అనే పేరుగల నగరం ఉంది. అది అపర కుబేరపురంగా ఖ్యాతి వహించింది. ఆ నగరంలో భీముడనే మాంస విక్రేత కాపురం ఉండేవాడు. వాడు నగర సమీపాన గల అడవిలోకి వెళ్ళి వన్యమృగాలను వేటాడి వాటి మాంసం తెచ్చి నగరంలో అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అది చాలక ఆ వ్యాధుడు అడవిలో నడిచి వెళ్తున్న పాంధులను, చివరకు అమాయక బ్రాహ్మణులను సైతం విడవక కొల్లగొడుతూ ఉండేవాడు. నగరంలో ఒకనాడు బ్రహ్మాండమైన ఉత్సవం జరిగింది. తిరునాళ్లలో ఎక్కువగా మాంసం అమ్ముడుపోతుందన్న ఆశతో వ్యాధుడు తెల్లవారక ముందే నిద్రలేచి మృగాల వేటకు అడవికి వెళ్ళాడు. వాడు వనంలో ప్రవేశించగానే వాడికి భయంకర ఆకారం గల రాక్షసుడు ఎదురయ్యాడు. రాక్షసుని పేరు పింగాక్షుడు. పేరుకు తగ్గట్టు వాడి కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. భయంకరమైన కోరలు, ఇనుప గుదియల్లాంటి కాళ్ళు, లోహపు కడ్డీల వంటి దృఢమైన దీర్ఘ బాహువులతో భీకరాకృతి గల రాక్షసుని చూడగానే పేరుకు భీముడైన ఆ వ్యాధునకు కరచర్నాలాడలేదు. కళ్ళు చీకట్లు కమ్మాయి. వాడు దభీలుమని కింద పడిపోయాడు. వ్యాధుడు కాస్త తెప్పరిల్లి చూడగా వాడికి తన పక్కనే ఒక సెమీ వృక్షం కనబడింది. వాడు చప్పున ఆ జమ్మి చెట్టును ఎక్కుతూ ఉండగా చెట్టు నుంచి కొన్ని ఆకులు రాలి నేలపై పడకుండా గాలి చేత ఎగురగొట్టపడి ఒక వినాయక విగ్రహంపై పడ్డాయి. బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కే ముందు ఆ విగ్రహాన్ని వామనమూర్తి ప్రతిష్ఠించాడు. సాక్షాత్తు వామనమూర్తి అవతారం ఎత్తిన అచ్యుతునిచే ప్రతిష్ఠింపబడిన ఆ విగ్రహం అతి పవిత్రమైనది. వ్యాధుని వెంటాడుతూ సెమీ వృక్షాన్ని రాక్షసుడు కూడా ఎక్కాడు. వాడు చెట్టు ఎక్కుతూ విదిలించిన కొమ్మల నుండి రాలిన సమీపత్రములు కూడా గాలికి ఎగిరి వినాయక విగ్రహంపై పడ్డాయి. వినాయక స్వామికి వెండి, బంగారు ఆభరణాల కంటే భక్తితో చేసిన దూర్వాంకురాల పూజ మిక్కిలి ఇష్టము. స్వామికి దూర్వాంకురాల పూజ ఎంత ప్రీతికరమో సెమీపత్ర పూజ కూడా అంతే ప్రియము. ఇటు వ్యాధుడు అటు రాక్షసుడు అప్రయత్నంగా విదిల్చిన జమ్మి ఆకులు తన విగ్రహంపై పడినంత మాత్రాన ఆ స్వామి సంప్రీతుడై కొండంత ఎండుగడ్డిని ఏ విధంగా అగ్నిహోత్రుడు దహించి వేస్తాడో అలాగే వారు ఉభయులు పూజ చేసినట్లు భావించి వారి పాపములను పోగొట్టి ముక్తిని ప్రసాదించాడు. వ్యాధుడు, రాక్షసుడు వారి ప్రాకృత దేహములను విడిచి దివ్యదేహములు ధరించి వినాయక భటుల మంగళ వాద్యముల మధ్య అప్సరోంగనులు ఆటపాటలతో తోడ్కొని వచ్చిన వారై వినాయక లోకాన్ని చేరుకున్నారు. భావప్రియుడుగా దేవదేవుడు అసుతోషుడు భక్తులకు వరములనిచ్చే దొడ్డ వేలుపు శుక్లుని భక్తికి మెచ్చి అతడికి ఇంద్రభవనమునకు సాటి అయిన గృహమును ప్రసాదించాడు. దంబాచారులు కేవలం ఆడంబరం కొరకు చేసిన పూజలకు ఆ స్వామి ఎంతమాత్రమూ సంతుష్టుడు కాడు. సెమీపత్రములు, దూర్వాంకురాలు లేని పూజ వృధా. 26వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 27 వ్యాధ రాక్షసుల పూర్వజన్మ వృత్తాంతము. ఈ అద్భుత గాథను విని అధిక కుతూహలంతో వ్యాసమునీంద్రుడు చతురనన వ్యాధ రాక్షసుల మోక్షణ ఉదంతం వింటూ ఉంటే దీని వెనక మహత్తర పూర్వగాథ ఏదో ఉండి ఉంటుందని నా మనస్సుకు తోస్తోంది. ఆ గాథకు వామనుడు వినాయక రూప పరబ్రహ్మను సేవించిన వైనం, వినాయక స్వామికి సెమీపత్రం అంటే ఎందుకంత ప్రీతో ఆ విషయాలను నాకు వివరంగా చెప్పు అని కోరాడు. అప్పుడు బ్రహ్మ ఇలా చెప్తున్నాడు. పూర్వజన్మలో ఈ వ్యాధుడు ఒక గొప్ప మహారాజు. వేద శాస్త్రములు చక్కగా చదివినవాడు, సర్వలక్షణ సంపన్నుడు, వినయశీలి, యజ్ఞ యాగాదులయందు అనురక్తి, అతిథి దేవ బ్రాహ్మణ పూజయందు భక్తి కలవాడు. అతని గజాస్వరథములు సైన్యం లెక్కకు అందవు. అతడు మంచి సూర్యుడు, మేధావి. ఇంతెందుకు, అతడు ఇంద్రుడంతటి సంపన్నుడు, సమస్త కావ్యాలు లెస్సగా చదివినవాడు. అతని భార్య పేరు
మదనావతి అందగత్తె, పతివ్రత, దీనులయందు వృద్ధులయందు అమిత దయాన్విత, సజ్జన సేవయందు మిక్కిలి శ్రద్ధగల సాధ్వి, రాజుపాలనలో పురజనులు జనపదులు సుఖ సంతోషాలతో చల్లగా కాలం గడిపేవారు. అతని గుణగణాలు చూసి అమిత్రులు సైతం అతనితో మిత్రత్వం పొందాలని కుతూహలపడేవారు. అతడు అంత్యకాలమందు గోదానాలు, భూదానాలు, సువర్ణదానాలు ఇలా 10 దానాలు చేశాడు. కాలం చెల్లిపోయి రాజు గతించాడు. కన్న తండ్రి వలె తమను ఎల్లవేళలా కాపాడిన తమ ప్రభువు కాలధర్మం చెందినందుకు పురజనులు శోక సముద్రంలో మునిగిపోయారు. గతించిన రాజుతో అతని సహధర్మచారిణి అయిన మదనావతి సహగమనం చేసింది. రాజుకు సంతానం లేదు. రాజు దంపతులకు విధి విధానంగా ద్విజోత్తములచే అంత్యేష్టి జరిపించారు మంత్రివర్యులు. 11వ రోజున శాస్త్ర సమ్మతమైన అన్ని దానాలు ఇప్పించారు. 12వ రోజున సపిండీకరణం చేయించారు. కర్మకాండ అంతా శాస్త్ర ప్రకారం జరిపించారు. ఇలా నెలలు గడిచాయి. ముఖ్య ఉపముఖ్యమంత్రులిద్దరూ సౌమ్యుడను పేరు గలవానిని, దుర్దర్శుడు అను వాని పుత్రుని రాజుగా నియమించి వాణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేశారు. ఆ దుర్ధరుడు గతించిన రాజుకు దాయాది, కులజుడు, సత్వసంపన్నుడు, సూర్యుడు, సత్యపరాక్రముడు. దుర్దర్శుడు సంతానం కోసం సర్వయత్నాలు చేశాడు. అయితే అతని భార్య ప్రమద కైవర్తాసక్త చిత్త. ఆమె రహస్యంగా కైవర్తకునితో ప్రేమ కలాపాలు సాగిస్తూ ఉండేది. ఆమె కైవర్తకునితో రమించి ఒక కుమారుని కన్నది. వాడు దుర్దర్శ పుత్రునిగానే చలామణి అవుతూ వచ్చాడు. వాడే ఈ సౌమ్యుడు. లోగుట్టు భగవంతునికి తప్ప ఎవరికి తెలుస్తుంది? అమాత్యులు వానికి రాజముద్రికతో సహా సర్వాధికారాలు అప్పగించారు. వాడు సమస్త దుర్వ్యసనాలకు లోనైనాడు. వాడు అవగుణాల కుప్పలా తయారయ్యాడు. ధనాగారంలో ఉన్న ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ వచ్చాడు. ఎవరి మాటలు వినకుండా నిరంకుశంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. బ్రాహ్మణులను, సత్పురుషులను పురం నుండి అవతలకు గెంటి వేశాడు. వాడి దురాచారాలను నివారించి వాడిని సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నించిన అమాత్య పుంగవులనేవాడు కారాగారంలో బంధించాడు. ఎవరి అనుగ్రహం వల్ల నీకు రాజాధిపత్యం లభించిందో ఆ సత్పురుషుల్నే బంధిస్తావట్రా కృతజ్ఞుడా అని మందలించడానికి వచ్చిన తండ్రిని కూడా కారాగృహంలో బంధించాడా దుర్మార్గుడు. అగ్నికి ఆద్యం తోడైనట్టు వాడికి దుష్టబుద్ధి అనే సార్థక నామంతో స్నేహం కలిగింది కనుక దుష్టబుద్ధిని అమాత్యునిగా నియమించాడు. వాడికి విలువైన ఆభరణాలు, ధనం, వెండి, బంగారాలు, పట్టుబట్టలు బహుకరించాడు. ఆ దుర్మార్గులిద్దరూ తమ మాట కడ్డు వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా సంహరించేవారు. అలా వాడి అకృత్యాలు అంతు లేకుండా పోయాయి. 27వ అధ్యాయం సంపూర్ణం.